ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారండి? నేను మీ సుజాతని గుర్తున్నానా? వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే ఇలా ఉన్నాను. ఇలా ఉన్నాను అంటే బాగానే ఉన్నాను కదా. బాగానే ఉన్నానండి. చాలా డేస్ అవుతుందండి నేను వీడియో తీసి కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్. అందరూ వెల్కమ్ బ్యాక్ అని చెప్పండి. వచ్చేసాను కదా. సో అప్పుడప్పుడు కళలో వస్తుంటుందండి, ఒక వీడియో తీద్దాం అప్లోడ్ చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజైతే నేను ఖాళీగా, అంటే డైలీ ఖాళీ అనుకోండి. ఈరోజు కొంచెం ఏదో ఒకటి మీతో మాట్లాడదాం, వీడియో తీద్దామని అనిపించిందండి. సో ఇందాకే లైవ్ కంప్లీట్ చేశాను అండ్ 2 షార్ట్స్ తీసాను. అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఒక 10 minutes అప్లోడ్ చేసేస్తే అయిపోద్ది కదా. కాస్తైనా మనకి జనాలు మనల్ని మర్చిపోకుండా ఉంటారు కదా అనే ఫీలింగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చెప్పే మ్యాటర్ ఏంటంటే ఏం లేదండి, మనం లేట్గా రావడమే మ్యాటర్ అండి. లేటెస్ట్గా వచ్చి మీతో మాట్లాడుతున్నాను కదండి, అదే అండి. ఏం స్పెషల్ అంటూ ఏమీ లేదు. ఖాళీ తినడం పడుకోవడం ఇదే సరిపోతుందండి. జీవితం మొత్తం ఇంతేనండి. ఇంతే. ఈ కెమెరాని ఇటు తిప్పి చంపుతున్నానండి. ఇంకా ఏంటి, ప్లీజ్ అండి ఎలా అయినా చేసి కొంచెం వీడియోస్ని కొంచెం ఇంట్రెస్ట్తో చూడండి. చూసి కొంచెం వాచింగ్ అవర్స్ పెరిగేలాగా చేయండి. చాలామంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. మరి అంతమంది సబ్స్క్రైబర్స్లో అందరూ వాచ్ చేస్తే హాయిగా నాది మానిటైజేషన్ అయిపోతుంది. కానీ మీరు ఎవరు చూడట్లేదు నా వీడియోస్ కదా. నేను చేయట్లేదు, మీరు చూడట్లేదు. ఎందుకండి అలా చేస్తారు కదా? చూడాలి కదండి. ఇంకా చెప్పండి ఇంకేంటి. మీరు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేస్తే మీ మనసులో ఉన్న కోపం ఎంత ఉందో నాకు తెలిసిపోతుంది కదా. ఎందుకంటే నేను యూట్యూబ్లోకి రావట్లేదు కాబట్టి మీకు నా మీద చాలా కోపం ఉంటుంది కదా. సో అలా ఆ కోపాన్ని మొత్తం కామెంట్ బాక్స్లో తీసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత కోపంని మొత్తం తీసేసుకోండి. ఏమైనా పెట్టుకోవచ్చు, ఏదైనా అనండి, ఓకే, నో ప్రాబ్లం. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తానండి. యూట్యూబ్లో అయితే ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నేను అనుకున్నంత ఉంటారు కాబట్టి ఇవ్వగలుగుతానండి. సారీ అండి, ఇన్స్టాలో అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ వేలల్లో వస్తున్నాయి కామెంట్స్. సో అందువల్ల నేను అక్కడ రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎవరికి. నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి చాలామంది అడుగుతున్నారు. సో నేను వాళ్ళందరికీ ఆన్సర్ చేయలేకపోతున్నానండి. ఇక్కడైతే చేస్తానండి, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి. యూట్యూబ్లో అయితే నేను కంపల్సరీ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా? సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అందరూ? లంచ్ చేసే ఉంటారు. ఏం మాట్లాడదాం. రీసెంట్గా లక్కీ బర్త్డే అయిందండి. ఇదిగోండి, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగోండి ఇక్కడ కట్టేశాను. బర్త్డే బెలూన్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడేమో లక్కీకి 7 పోయి 8 వచ్చిందండి. అంటే ఇప్పుడు లక్కీ 8 years. లక్కీ ఇది ఏజ్ 8 years రన్నింగ్ అండి. నార్మల్గా చేశానండి. అసలు యాక్చువల్గా నేను ఆ రోజు వీడియో తీయాల్సింది, బట్ నేను చేయలేకపోయానండి. వీడియో నేను తీసి అప్లోడ్ చేయాల్సింది. ఏంటో మరి ఏ మైండ్లో ఉన్నానో ఎందుకో కానీ ఆ రోజు వీడియో తీసి పెట్టలేకపోయాను. బాబాయ్, బల్లీలు తిరుగుతున్నాయి, నా పైనే తిరుగుతున్నాయి అటు ఇటు. ఈ పిచ్చి వాటర్ ఇప్పుడు వస్తున్నాయండి. అసలు మైండ్ పని చేయట్లేదండి వాటర్ వదిలే వాళ్ళకి కదా. వాటర్ వదిలే వాళ్ళకి మైండ్ పని చేయట్లేదండి, అందుగురించి ఇప్పుడు వస్తున్నాయి.
మిషన్ ఏమో పాపం మూలుగుతూ ఉంది, ఏం కుట్టట్లేదు. ఏంటి సుజాతకు పిచ్చిలేసింది. అటు యూట్యూబ్ని పట్టించుకోవట్లేదు, ఇటు వాటర్ సారీ ఇటు మిషన్ని పట్టించుకోవట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మిషన్ తిట్టుకుంటుంది కదా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకొక రేపు టైం ఉంటే రేపు లైవ్కి వస్తానండి. ప్లీజ్, చాలామంది వచ్చేవాళ్ళు ఇంతకుముందు లైవ్కి, ఇప్పుడైతే తగ్గిపోయారు. దయచేసి రేపు ఏ టైంలో 6కి, ఈవినింగ్ 6కి వస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా రండి, మాట్లాడుకుందాం, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. దాంట్లో ఏం లేదండి, స్పెషల్ అంటే ఏమి ఉండదు, కాకపోతే సరదాగా కాసేపు అలా మాట్లాడుకుందాం అనేసి రమ్మని చెప్తున్నాను. ఓకేనా? ఇంకా ఏంటండి విశేషాలు? అంతా ఓకే కదా? నా హెల్త్ కండిషన్ గురించి చెప్తానండి. నాకు ఇప్పుడు ఒక 100కి 50% బెటర్ అండి. 100కి 100 కాదు, 100కి 50 బెటర్. అది కూడా తెలీదు, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు. సో కొంచెమైనా పర్వాలేదు అనిపిస్తుంది. నా హెల్త్ కండిషన్ అయితే కొంచెం బెటర్, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం అంటే కొంచెమే బెటర్ అండి. చాలా హాస్పిటల్ తిరిగాను కదా, చాలా తిరిగాను, అన్నీ చేశాను. ఇంక నాకు చిరాకు వచ్చేసి వదిలేసానండి. కొన్ని నాకు తెలిసిన టిప్స్ నేను పాటించాను. దానివలన నేను కొంచెం పర్వాలేదు అని అనిపించే పరిస్థితికి వచ్చానండి. యాక్చువల్గా మీకు నన్ను చూస్తుంటే మీకు అర్థమవుతూనే ఉంటుంది కదా, లేదంటే ఎప్పుడు అని ఇలా పెట్టుకుని వచ్చేదాన్ని కదా. అంటే కొంచెం పర్లేదు, హెడేక్, మైగ్రేన్, ఇంకేంటంటో ప్రాబ్లమ్స్ ఏవేవో ఉన్నాయి మైండ్ అంతా ఏదో అయిపోయిందండి నాకు. సో ఇప్పుడైతే ఉందండి, అంటే పోయింది అనుకుంటే మొత్తానికైతే పోలేదు, ఉంది, కానీ పర్లేదండి. ఇలా ఉంటే బ్రతికేయచ్చు, ఏదో ఒకటి తెలిసిన పని ఏదో ఒకటి చేసుకొని ఇలా ఉంటే, ఈ మాత్రం ఉంటే బ్రతికేయచ్చండి. కానీ మొత్తానికి పైకి లేవ్వకుండా ఉంటే మాత్రం చాలా కష్టం కదా. అలా అని చెప్పేసి నేను మొత్తం పోయింది అని మాత్రం నేను చెప్పట్లేదండి, ఉంది, కానీ కొంచెం బెస్ట్, పర్వాలేదు. ఇంకా ఏం తిన్నారు, ఏం లంచ్ తిన్నారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, అలాగే వాచ్ చేయండి మన వీడియోని. లాస్ట్కి ఒకప్పుడు మన హవర్స్ 59Kలో ఉండేదండి, ఇప్పుడు ఎంతకు దిగజారిపోయింది అని అనుకుంటే 8K వాచింగ్ అవర్స్ అండి. 59లో ఉంది, ఓన్లీ 8 వరకు వచ్చింది అని అంటే ఎంత తగ్గిపోయింది చూసారా. అలా ఉంది అండి పరిస్థితి. సో మనం ఇంప్రూవ్ చేసుకుందాం, మళ్ళీ గ్రోత్ అయ్యేలాగా చూసుకుందాం, అవర్స్ పెరిగేలాగా చూసుకుందాం. సో అది నా చేతిలో ఉంది కదండి, నేను వీడియోస్ చేసి పెడితే మీరు చూస్తారనే విషయం నాకు తెలుసు కదండి. ఓకేనా? మళ్ళీ అడుగుతున్నానండి, ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి బి సుజాత 7685. చాలామంది నాకు క్వశ్చన్ అడిగారండి, 8675 అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ సుజాత అని అడిగారండి. 18లో పుట్టి ఉంటే ఇలా ఎందుకుంటారండి? 18లోనే 7685 అంటే అది ఎలా ఉంటుందండి? 7685 అంటే ఎక్కడికో ఉంది, ఎంతో దూరంలో ఉంది కదా. సరే అండి, అది వదిలేద్దాం. ఇంకా ఏంటి మ్యాటర్, విశేషం? అక్కడ ఉన్నాయి కదండి బ్లౌజెస్, ఉన్నాయి, ఒక 2, 3 ఉన్నాయి, నిన్న కుట్టాను. సో ఈరోజు అయితే ఖాళీ ఉన్నానండి. బుడ్డోడు సైకిల్ తొక్కట్లేదు, బుడ్డోడు లక్కీ తొక్కట్లేదు, అందు గురించి అక్కడే మురిసిపోతూ ఉందండి, దుమ్ము పడుతుంది, దాన్ని క్లీన్ చేయలేక నాకు చిరాకు వస్తుంది. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే ఏదైనా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు తప్పకుండా వస్తానండి. ఓకేనా? నన్ను మాత్రం మర్చిపోవద్దండి.
మీ సుజాతని ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి అంటే నేను ఇలా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండాలి, అంతే కదా ఫ్రెండ్స్, అంతే కదా. ఓకేనా, బాయ్, టేక్ కేర్, టాటా, సీ యూ.